కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో కాకినాడలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పడానికి మా ప్రతినిధి అప్పారావు రెడీగా ఉన్నారు లైవ్ లో. అప్పారావు చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వామి, తుఫాను తీరానికి కొద్దీ నష్టం భారీగా ఉంటుందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు రాత్రి 10-10:30 సమయంలో తుఫాను కాకినాడ అదేవిధంగా మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావంతో అత్యధికంగా కోనసీమ జిల్లా ఎక్కువగా కక్కావికలం అవుతుందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కాసేపటి కిందే కోనసీమ కలెక్టర్ కానీ ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చినాయుడు కానీ విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సాయంత్రం 5 గంటల నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై వాహన రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే కోనసీమ జిల్లాలో అన్ని రహదారులు వెంబడి వందలాదిగా వేలాదిగా కొబ్బరి చెట్లు భారీ వృక్షాలు ఉన్న నేపథ్యంలో ఈదురుగాలుల తీవ్రతకి కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికే అంచనా వేశారు. మరోపక్క ఈరోజు మధ్యాహ్నం నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా వేలాది కొబ్బరి చెట్లు పేకమేడల్లో కూలిపోతున్నాయి. ప్రధానంగా గంటకు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఇప్పుడే మరి కాసేపటి కిందే అమలాపురం రావులపాలెం హైవే మీద 4 చోట్ల భారీ వృక్షాలు నేల కూలిపోయి, అదేవిధంగా కోనసీమ జిల్లాలో ప్రధానంగా చూస్తుంటే కొబ్బరి చెట్ల మధ్య అనేక ఇళ్లు ఉన్నాయి. వాటి వెంబడే విద్యుత్ లైన్లు కూడా ఉన్న నేపథ్యంలో ఈదురుగాలుల తీవ్రతకి అవన్నీ నేల కూలడంతో అటు విద్యుత్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. మరోపక్క మామిడి కుదురులోనే ఈరోజు సాయంత్రం కొబ్బరి చెట్టు పడిపోయి ఒక మహిళ కూడా మృతి చెందింది. అదేవిధంగా కాకినాడలో 12 తీర ప్రాంత మండలాల్లో 35 గ్రామాలు భారీగా ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే కాకినాడ జిల్లా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షానుమోహన్తో పాటు మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పునరావాస శిబిరాలకి తరలి వెళుతూ తీర ప్రాంత గ్రామాల ప్రజలందరూ కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు రావాలని గుర్తిస్తున్నారు. ప్రధానంగా 3,35,000 మంది ప్రజల వరకు ఈ తుఫాను వల్ల కాకినాడ జిల్లాలో ఎఫెక్ట్ అవుతారని గుర్తించి 269 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే పునరావాస శిబిరాలకి రావడం కోసం తీర ప్రాంత ప్రజలు చాలా వరకు అయిష్టత చూపుతున్నారు. అయితే అధికారులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో శిబిరాలకి అల్పాహారం భోజనం కోసం వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. తాము ఇంట్లో లేకపోతే తుఫాను సమయంలో ఏమైనా నష్టం జరిగితే తాము ఇబ్బంది పడతామని చెప్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు అయితే ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు బతిమాలడంతో పాటు రకరకాలుగా వాళ్ళకి పరిస్థితి వివరించి పునరావాస శిబిరాలు తీసుకొస్తారు. ప్రధానంగా చూస్తుంటే తీర ప్రాంతంలో ఉదాహరణగా కాకినాడ కానీ కోనసీమ జిల్లాలో ప్రధానంగా కొన్ని వందలాది గ్రామాల్లో గాలుల తీవ్రతకు నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునరావాస శిబిరాలకి వాళ్ళందరూ తరలిస్తున్నారు. కోనసీమలో అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి సముద్ర తీరం వెంబడి 1 కిలోమీటర్ రేడియేషన్ పరిధిలో దాదాపు అన్ని ఇళ్లను కూడా అక్కడ అధికారులు ఖాళీ చేయించారు. మరోపక్క చూస్తుంటే తుఫాను ఈరోజు రాత్రికి తీరం దాటిన తర్వాత పెనుగాలుల బీభత్సం కూడా అధికంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడలో అనేక చెట్లు నేల కూలిపోవడంతో విద్యుత్ సరఫరా అనేక ప్రాంతాలు లేదు. అటు కోనసీమలో కూడా విద్యుత్ సరఫరా ఈరోజు మధ్యాహ్నం నుంచి పూర్తిగా నిలిపివేశారు. ఇదో పక్క ఒక విషయం అయితే కాకినాడ జిల్లా, కోనసీమ, రాజమండ్రి ఈ 3 ప్రాంతాల్లో సాయంత్రం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తిగా ఎక్కడవక్కడే నిలిపివేశారు. ప్రధానంగా కోనసీమకి జిల్లాకి వెళ్ళి ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఈ 2 ప్రాంతాల్లో పూర్తిగా నిలిపివేశారు. మరోపక్క చూస్తుంటే జాతీయ రహదారి వెంబడి కూడా ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, అటు ఏలేరు జలాలు కూడా గొల్లపురంలో హైవే వద్ద ఇప్పటికే భారీ స్థాయిలో వచ్చేయడంతో కూడా రాకపోకలకు పూర్తిగా నిలిపివేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు రాత్రి తీరం దాటే సమయానికి పెనుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో ఎక్కడ ప్రమాదం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి తర్వాత ఎక్కడికెక్కడ చెట్లు కూడా కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు రాకుండా ఇంట్లోనే ఉంటే జరగరాని జరిగితే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టమయ్యే అవకాశం కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు ఎక్కువగా రహదారి వెంబడి 1 కిలోమీటర్ రహదారులు వెంబడి ఇరువైపులా కొబ్బరి చెట్లు వందల సంఖ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రెస్క్యూ సెంటర్ రాకపోతే వాళ్ళ రాత్రిపూట ఏమైనా జరిగితే అట్లా కట్ చేసి చెట్లని అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడం కూడా కష్టం అని చెప్పి అధికారులు పరిస్థితి వివరిస్తున్నారు. ప్రధానంగా మరో పక్క చూస్తుంటే పునరావాస శిబిరాల్లో కాకినాడలో ఈ ఒక్కరోజే మధ్యాహ్నం దాదాపు 32,000 మందికి ప్రభుత్వం భోజనాలు సరఫరా చేసింది. అంటే రాత్రి వేళ కూడా ఎక్కడికక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మరో పక్క చూస్తుంటే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అప్పారావు.